ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలోని నిర్మల విద్యాలయ హాస్టల్లో సరైన భోజనం అందడం లేదని పురుగులు పడిన ఆహారం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. తెలుగు పండుగలకు ఇంటికి పంపడం లేదని ప్రతిరోజు బొట్టు తుడిపించి చర్చిలో ప్రార్థన చేస్తున్నారని కూడా వాపోయారు. తమ సమస్యలను విద్యార్థి సంఘ నాయకులకు వివరించిన విద్యార్థులు వారితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. మాట్లాడుతున్నారు వెళ్తున్నారు. ఇప్పటి వరకు మాకైతే అందరికీ నమస్కారం. నా పేరు విక్రాంత్. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను నిర్మల విద్యాలయం స్కూల్లో చదువుతాను. నేను హాస్టల్లో ఉంటాము. హాస్టల్లో ఫుడ్ బాగుండదు. మొత్తం నీళ్ళు చేస్తారు. పప్పు కూరలు, అన్నముల పురుగులు చీమలు వస్తున్నాయి. కూరలు ఇలా మొత్తం వాటర్ వేస్తారు. మేము హాస్టల్ నిర్మల విద్యాలయం హాస్టల్లో ఉంటాం. మాకు ఫుడ్ చక్కగా పెట్టలేరు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. పప్పు మొత్తం నీళ్ళు ఉంటుంది. కూరలు మొత్తం మంచిగా చేస్తలేరు. మాకు ఈరోజు ఏబీపీ అన్నవారు వచ్చినందుకు మేము ఇట్లా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ఆఫీస్ కట్టుకున్నాం. బాగాలేదు. అదే ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కల్వకుర్తి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే నిర్మల విద్యాలయం కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం స్కూల్ ఉందో ఆ స్కూల్కి ప్రతి ఇయర్ మన ఏబీపీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఆ యొక్క మెంబర్షిప్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు అన్న మాకు మా యొక్క హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, భోజనం బాగా ఉంది, మొత్తం పురుగుల అన్నం, ఈగల వాడ్డ అన్నం, చీమల వాడ్డ అన్నం పెడతా ఉన్నారు విద్యార్థులకు. ఎందుకు ఇట్లా పెడతా ఉన్నారంటే మేనేజ్మెంట్ మొత్తం కలిసి మా పైన దాడికి చేయడం జరుగుతూ ఉంది. దాని పరంగా ఈరోజు మేము విద్యార్థులని పక్కకు పిలుచుకొని అన్న మమ్మల్ని ఆదివారం వస్తే హాస్టల్లో ఉండనివ్వట్లేదు, చర్చికి తీసుకుపోతా ఉన్నారు, మేము చర్చికి అంటే మా పైన దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని క్వశ్చన్ చేసి వెంటనే ఇక్కడ